నవమాసాలు మోసి కని పెంచిన కుమారుడే కాల యముడయ్యాడు. అలవాట్లు మార్చుకో, క్రమశిక్షణతో ఉండు, బాగా చదువుకో అని తల్లి చెప్పిన మాటలు ఆ కుమారుడికి టార్చర్లా కనిపించాయి. ముంబై వెళ్ళి మాఫియా డాన్గా ఎదగాలని అందుకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేశాడు. ఇటీవల విడుదలైన 10th క్లాస్లో 525 మార్కులు సాధించిన ఆ బాలుడు ఇప్పుడు జైలు పాలయ్యాడు. కన్న పేగుబంధాన్ని యమపాసంగా మార్చిన పుత్రరత్నం క్రైమ్ కథ ఒకసారి చూడండి. విజయనగరం జిల్లా రాజాంలోని డోలపేటలో ముంజేటి సతీష్, స్పందనలు ఉండేవారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 525 మార్కులు రావడంతో ఎంతో సంతోషపడిపోయారు. మే 4న ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన సతీష్ కు ఇల్లంతా చిందరవందరగా కనిపించడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటికే తన భార్య కనిపించకపోవడంతో ఇరుగు పొరుగు వారిని అడిగి భార్య ఆచూకీ కోసం వెతకసాగాడు. ఇంటి వెనుక ఉన్న చెరువులో భార్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించడంతో సతీష్ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే అప్పటికే 10వ తరగతి పాస్ అయిన తన కుమారుడు కూడా కనిపించకపోవడంతో మరింత కలత చెందాడు సతీష్. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి స్పందనపై కక్ష పెంచుకుని కొడుకే చంపాడని తేలడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఫోన్ ఎక్కువ వాడొద్దని, బాగా చదువుకోవాలని స్పందన ఎప్పుడూ చెప్తూ ఉండేది. బయటకు వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు కాళ్లు కడుక్కోవాలని ప్రతిసారీ చెప్పడంతో అదొక టార్చర్గా భావించేవాడు ఆమె కొడుకు. దీంతో స్నేహితుల దగ్గర తన తల్లిని ఏదైనా చెయ్యాలంటూ చెప్పేవాడు. 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్న పరీక్షలు రాశాడు. 525 మార్కులు కూడా వచ్చాయి. అయితే ఇంట్లో తల్లి ఎక్కువ కట్టుదిట్టంగా పెంచడం కూడా తప్పులాగే అనిపించింది కుర్రాడికి. ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కోమని, లేకపోతే ప్రతిదానికి రూల్స్ అని, రెగ్యులేషన్స్ అని పెట్టడం ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే క్రికెట్ గ్రౌండ్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న మరో విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి తండ్రి మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆ బాలుడు సైతం కుటుంబ వ్యవస్థపై విసుగు చెంది ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అలా వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఈ ఇంటర్మీడియట్ విద్యార్థికి ముంబై వెళ్లి మాఫియాలో చేరాలన్న ఆశ ఉండేది. ఈ విషయం తెలుసుకున్న 10వ తరగతి బాలుడు కూడా మాఫియాలో చేరతానని అతనితో చెప్పాడు. దీంతో ఎలాగైనా తల్లిదండ్రులను చంపి ముంబై పారిపోయి అక్కడ మాఫియాలో చేరాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి, ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. మే 4న తల్లిని చంపేందుకు ప్లాన్ వేసుకున్న బాలుడు ఫ్రెండ్తో కలిసి ఇంటి వద్దే మాటు వేశాడు. బయటకు వెళ్లిన తల్లి ఖచ్చితంగా కాళ్లు కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళుతుందని, అక్కడే చంపేయాలని ఫిక్స్ అయ్యారు ఇద్దరు. అనుకున్నట్లే స్పందన బాత్రూంలోకి వెళ్లగానే కొడుకు, అతని స్నేహితుడు ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇంకా బతికి ఉందేమో అన్న అనుమానంతో ఇంట్లోనే ఉన్న చాకులతో దారుణంగా పొడిచి డెడ్ బాడీని చీరలో చుట్టేసి ఇంటి వెనుకే ఉన్న చెరువులో పడేశారు. విడిచిపెట్టిన తర్వాత ఇంకా చనిపోయింది అని అనుకున్నారు. కానీ అందులో చిన్న కదలికలు రావడంతో ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఉన్న ఈ క్రైమ్ వెపన్స్ తీసుకుని ఇద్దరు ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అంతా కడిగేసి చీరలో చుట్టేసి, ఇంటి పెరలోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేశారు ఇద్దరు. తల్లిని చంపేసిన అనంతరం ఇంట్లో ఉన్న 9 తులాల బంగారం, 5,000 నగదు, సెల్ ఫోన్ తీసుకుని ఫ్రెండ్తో కలిసి పారిపోయాడు. ముందుగా పలాసలోని ఓ ఫ్రెండ్ని కలిసి అక్కడి నుండి విశాఖపట్నం, ముంబై వంటి ప్రాంతాలు తిరిగి చివరకు తిరుపతి చేరుకున్నారు. బాలురు దగ్గరున్న ఫోన్లో సిమ్ కార్డులను తీసేసి వైఫై ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్తో చాట్ చేసేవారు. ఇది తెలుసుకున్న పోలీసులు వారిని ట్రాక్ చేయగా తిరుపతిలో పట్టుబడ్డారు. ఇద్దరు మైనర్లు కావడంతో జువైనల్ హోంకు తరలించారు పోలీసులు.